ఇది ఫ్రెష్ అనమాట. లైవ్ బతుకుని చూడండి, ఇది ఎలా మూవ్ చేస్తుందో చూడండి. స్టోరేజ్ కూడా ఏంటంటే ఎండబెట్టి ఉప్పు రాసి ఎండబెట్టిస్తారు. 5 నెలలు 6 నెలలు ఉంటాయంట. చేపల్లో ఏది బాగుంటుంది చెప్పు, రుచిగా ఏది ఉంటుంది చెప్పు. వంజరం ఎన్ని కేజీలు ఉంటుంది ఇది? 5 కేజీలు. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సార్, నా బ్యాక్ సైడ్ చూడండి, మనం ఎక్కడున్నాం గెస్ట్ చేయండి. నా రామ్నగర్ ఫిష్ మార్కెట్ వీడియో ఒక జెట్ స్పీడ్లో వెళ్ళింది, చాలా జెట్ స్పీడ్లో వెళ్ళింది స్టార్టింగ్ వీడియో అయినా కూడా. సో ఈ వీడియో మాత్రం కనీసం రాకెట్ స్పీడ్లో వెళ్ళాలి. ఇక్కడ కల్చర్ ఏంటి, హైదరాబాద్లో ఒకలా ఉంటుంది, ఇక్కడ ఫ్రెష్ ఫిష్ వస్తుంది కదా. సో ఇక్కడ కల్చర్ ఎలా ఉంటుంది ఏంటన్నది నేను చూపిస్తాను. అండ్ ఫిష్ రేట్లు కూడా నేను చూపిస్తాను. ఇదంతా ఫిషింగ్ హార్బర్ ఏరియా. ఫిష్ అంతా ఫ్రెష్గా గ్రేడ్ చేసి ఇక్కడిక్కడే అదిగోండి పీతలు ఏవేవైతే ఫ్రెష్గా పడుతున్నాయో అవన్నీ అలాగే బొట్టల్లో పెట్టి అమ్మేస్తూ ఉంటారు. సో ఇప్పుడే వస్తాయి ఫ్రెష్గా బోట్లన్నీ. అటు నుంచి చూడండి ఎన్ని బోట్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ బోట్స్ అన్నీ ఫ్రెష్గా ఇక్కడే మొత్తం అంతా అన్లోడ్ చేసి ఇక్కడే అమ్ముతూ ఉంటారు అనమాట. చూడండి ఈ ఏరియా అంతా ఉదయాన్నే వస్తారనమాట. హోల్సేల్లో ఎవరికైనా కావాలంటే ఇక్కడికి వచ్చి మొత్తం మాల్ అంతా తీసుకొని వాళ్ళు ఇక్కడ నుంచి స్ప్రెడ్ చేసుకుని అమ్ముకుంటూ ఉంటారు అనమాట. ఎక్కువకి ప్రైస్ మొత్తం అంతా ఒక దగ్గర ఒకలా. ఈవెన్ హైదరాబాద్లో కూడా మనకి ఇక్కడ నుంచి ట్రావెల్ అవుతాయి కదా, అక్కడ కూడా ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ప్రైస్ మాత్రం చాలా తక్కువ ఉంటుంది అనమాట. అది హోల్సేల్ ఎవరికైనా కూడా ప్రైస్ ఒకలాగే ఉంటుంది. మనకి ఇది హైదరాబాద్లో అయితే 1 కిలో తీసుకోవాలంటే మనకు క్లోజ్ టు 500 పడుతుంది. ఇది ఎన్ని కిలోలు అన్నా? 8 కిలోలు అంట. 8 కిలోలు మనకి 1500. అంటే మనకి ఆల్మోస్ట్ 5 కిలో సేవ్ అవుతున్నట్టు. అక్కడ ఇక్కడ కేజీ ప్రైసే, కాకపోతే మనకి బుట్ట అనమాట. సో ఇది మళ్ళీ వైజాగ్ హార్బర్లో కాకుండా మనం బయట తీసుకుంటే ప్రైస్ ఎక్కువ ఉంటుంది, 500-600 ఈజీగా ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం మనకి 1500కి బుట్ట వస్తుంది. ఇది 9 కేజీలు ఉంటుందంట ఇది. సో మంచి డీల్. బయటకంటే ఫిషింగ్ హార్బర్ చాలా మంచి డీల్. ఇవన్నీ పాంఫ్రెట్స్ అంటాం కదా, తెల్లచందములు. ఇవి ఎలా అన్నా? 6 కేజీలు 1800. బయట కూడా 300 పడుతుంది కదన్నా ఇంచుమించుగా కేజీ. అవి అయితే బయట. ఇవి క్రాబ్స్ 1500. ఎన్ని కేజీలు ఉంటుంది ఇది? 5 కేజీలు. చూస్తున్నారు కదా, ఇది లాబ్స్టర్. మనకి ఇదిగోండి, ఇది ఫ్రెష్ అనమాట. లైవ్ బతుకుని చూడండి, ఇది ఎలా మూవ్ చేస్తుందో చూడండి. మొత్తం అన్ని మూవ్ చేస్తుంది, కాళ్ళు మొత్తం మూవ్ చేస్తుంది. గోవా బీచ్లో కానీ ఎక్కడైనా మనం సెపరేట్గా ఆర్డర్ చేసామంటే మాత్రం ఇది ఒక్కటే ఇంచుమించుగా మనం 2000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే ఫ్రెష్ బతుకుంది అనమాట, చచ్చిపోయి ఉంటుంది. ఇది బతుకుంది 400 రూపీస్ కేజీకి. ఇలాంటివి అయితే ఒక 4-5 దూకుతాయంట. సో కేజీ వచ్చి 2000 అట్లా ఉంటుంది. ఇది ఫ్రెష్గా ఉందన్నమాట, బతుకుంది. కానీ ఇది ప్రిపేర్ చేయడం ఎలాగైనా చాలా కొద్ది మందికే తెలుసు, అందరికీ తెలీదు. సో నాకు కూడా తెలియదు, నేను మీకు చూపిస్తాను అనమాట. నేను ఫోన్ నెంబర్ చెప్తాడు, ఒకవేళ మీకు లాబ్స్టర్స్ కానీ లైవ్ లాబ్స్టర్స్ కావాలంటే మీరు కాంటాక్ట్ అవ్వండి. నెంబర్ 7675085522. సో ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మీకు ఫ్రెష్ లాబ్స్టర్లు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడికి వచ్చి మీరు తీసుకోవచ్చు. లేదంటే ఆల్ సీ ఫుడ్ దొరుకుతుంది. సీ ఫుడ్ దొరుకుతుంది, మీరు పంపిస్తారా? ఆల్ సీ ఫుడ్స్ అవైలబుల్. ఎక్కడికైనా పంపిస్తుంది. ఎక్కడికైనా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తుంది. చూడండి కింద ఎలా ఉందా. మనకి లోపలికి వస్తే మాత్రం షూస్ లాంటివి ఏమైనా వేసుకోవాలి, లేదంటే కింద అంతా టూటీ ఫ్రూటీ ఉంటుంది. డిఫరెన్స్ ఏంటి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఎంత బుట్ట ఇది? 1800. కేజీ 300 పడుతుంది. 6 కేజీలు వస్తుంది ఇది. అవునా? మనోడు కావాలంటే రైలు ఎక్స్ట్రా వేస్తాను కానీ డిస్కౌంట్ ఏమో 1800. అంటే ఎన్ని కేజీలు ఉంటుంది? 6 కేజీలు ఉంటుంది. 6 కేజీలు 6 3 అంటే 300 పడుతుంది. తక్కువ రేట్ ఎప్పుడు ఉంది? తక్కువ రేట్ అంటే ఆగస్టులో ఉంటుంది. జూలై నుంచి ఆగస్టులో తక్కువ బుట్ట అప్పుడు 1100-1500 లోపు. 1300. ఇది 6 కేజీలు అంటే కేజీ 200 రూపాయలు. 200 రూపాయలు ఉంటుంది, 250 పడుతుంది ఒకసారి. ఇది బయట అయితే ఎంత ఉంటుంది? బయట అయితే ఇప్పుడు అయితే 350-400 అమ్ముతున్నారు. అది మనది హోల్సేల్ కాబట్టి. ఇప్పుడు మీ దగ్గర 300 తీసుకుని 350-400 అమ్ముతారు. 100 రూపాయలు కేజీకి అమ్ముతారు అనమాట. విన్నారు కదా, రొయ్యలు 300, ఒక్కోసారి 200 కూడా పడుతుంది. ఆగస్టు ఆ టైంలో ఏంటంటే రొయ్యల సీజన్లో ఏంటంటే
200 అట్లా పడుతుంది అంటే హైయెస్ట్ 300 దాకా ఇంకా వెళ్తుంది ఇంకా ఉంటుంది. ఇంకెంతకంటే రేట్ ఉండదు. మనం లాస్ట్ టైం ఇది రామ్నగర్ ఫిష్ మార్కెట్లో చూసినప్పుడు మనకి ఇవే ఎర్రచందవులు పెద్ద ఉన్నాయి, అవైతే 150, 100, 150 ఉన్నాయి. ఇది ఎంత? 600 అంటే ఇది వేసుకోవడం కాదు, రికార్డ్ చేస్తున్నాం. ఎన్ని కేజీలు ఉంటుంది వాళ్ళకి తెలియదు అంట, బట్ ఇది 500 అంట. 600, 500 చెప్తున్నారు రేంజ్. 5 కేజీ 100 రూపాయలు లెక్క అనుకోండి ఎర్రచందవులు, చిన్న చిన్న ఎర్రచందవులు. వాళ్ళు ఎలా చేయాలి చెప్పు? తోలు తీసేసి వండుకోవాలి. తోలు తీసి వండుకోవాలి. తప్పకుండా చేపలు ఏటి బాగుంటాయి చెప్పు, రుచిగా ఏటి ఉంటుంది చెప్పు. వంజనం బాగుంటుంది. సందు తెల్ల సందు, ఎర్ర సందు, పాంప్లెట్ అలా వండుకోవాలి. కాదు కాదు అది కాదు. తోలు సందు వండుకుంటే ఇవేటివి కోడి సంచులు, గోన్ సంచులే కాదన్న, గోన్ సంచులట. కోడి సంచులు, కోన్ సంచులా తొక్క తీసి వండుకుంటే కోడి మాసం లాగా ఉంటాయి. చికెన్ లా ఉంటుంది. అచ్చా అచ్చా అచ్చా. ఇప్పుడు ఏ చేపలు తీసుకోమంటావు అయితే? నువ్వు ఏడు తీసుకుంటామని వచ్చా, నువ్వు ఏడు తినకండి, మంచి చేపలు లేదు. నేను ఏడు తింటాను తెలిసేటి. అవునా? వస్తాడు బాబా, నెట్టేసాడు నా మాట. సాయం పడాలి నీకు, సాయం పడతాను. ఇక్కడ బోట్ ఉంది, మనం అన్నతో మాట్లాడదాం. అసలు ఫిషింగ్ ఎలా చేస్తారు, ఎన్ని రోజులు గ్యాప్ ఇస్తారు, ఎన్ని రోజులు వేటకి వెళ్తారు, ఏం ఫుడ్ తింటారు, ఇలా ఫ్యూయల్ ఏంటి, ఇవన్నీ అడుగుదాం మనం. అన్న ఏం పేరు అన్న నీ పేరు? మారేషా. ఇప్పుడు సీజన్ ఏంటి, అన్ సీజన్ ఏంటి? మీకు ఎన్ని రోజులు ఎందుకు వేట ఆపుతారు? 4 నెలల 15 కట్టయితే 6 నెలల 15 దాకా బోట్లు వెళ్ళవు. 4వ నెల నుంచి 6 నెలల 15 దాకా కడతారు. 6వ నెల 15 వరకు అంటే 2 నెలలు. 6 నెలల 15 ఇప్పుతారు. ఎందుకని? మరి చేప ఏదో గుడ్డు ఏదో పోయాలని గవర్నమెంట్ సిస్టమ్ కదా. చేప గుడ్డు పెట్టాలని గవర్నమెంట్ సిస్టమ్. అచ్చా అచ్చా. ఇలా ఆపడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఉన్న చేపలన్నీ గుడ్లు పెట్టడానికి ఆ టైం మంచి టైము. సో ఆ టైంలో వీళ్ళకి ఎలో చేయరు అనమాట 2 months. ఆ 2 months ఏం చేస్తారు మీరు? ఖాళీ వేటకి ఎన్ని రోజులు వెళ్తారు? వెళ్తే ఎన్ని రోజులు వెళ్తారు వేటకి? వెళ్తే ఏటంతో 10 రోజులు, ఏటనకపోతే 20 రోజులు దాకా, 20 రోజులా? 25 రోజులు, 30 రోజుల దాకా చేస్తాం. 30 రోజులు. మరి 30 రోజులు మీకు భోజనం అవన్నీ ఎలాగా? ఇందులో బోట్లోనే ఉంటుంది. బోట్లో వండుకుంటారు. పట్టిన చేపలేనా? పట్టిన చేపలు వండుకొని తింటారా? మరి పట్టిన చేపలు వండుకొని తింటాం మరి అంతే. 30 రోజులు నాన్ వెజ్, ఇంకా వెజ్ అయితే ఉండదు అనమాట. చిక్కుడుకాయలు అలాంటివి ఏటి ఉండవు, ఓన్లీ చేపే. 3 పూటలు చేపే. 2 పూటలు వండుకుంటాం, 3 పూటలు వండుకోం. ఇప్పుడు ఈ బోట్ మీ సొంత బోటా లేకపోతే ఇంకెవరిది? కళాశాల ఓనర్ వేరే. వానరులు వేరు. మీకు ఎంత ఇస్తారు రోజుకి బోటింగ్కి వెళ్తే? మాకు రోజుకింత తెచ్చే ఫిషింగ్ బట్టే మాకు ఇస్తారా? మీకు వచ్చే చేపలను బట్టి, వాటిని వెయిట్ని బట్టి, టైప్ ఆఫ్ చేపను బట్టి 10,000 షేర్ కడతాడు. 5 లక్షలు తెచ్చామనుకో, 5 లక్షలు తెచ్చామనుకో 50,000 షేర్ కడతాడు. చాలా స్ట్రాంగ్ బాడీ ఉంటుంది ఇదంతా కూడా. కింద కూడా ఈ టైడ్స్ని తట్టుకోవాలంటే ఈ మాత్రం స్ట్రాంగ్ ఉంటుంది. చూడండి ఇక్కడ ఎన్ని బోట్లు ఉన్నాయి అసలు. వా, మనం ఏదో వ్యూ బాగుంది అనుకుంటాం, కానీ ఇలా ఒక్కొక్క షిప్ని, ఒక్కొక్క బోట్ని వాళ్ళు రైడ్ చేసిన వాళ్ళకి 15 days 20 days మనకి ఇలా ఉండడం అంటే చాలా కష్టం. ఎన్ని బోట్స్ ఉన్నాయి చూడండి. ఈ బోట్స్ అన్నీ కూడా డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ. APV5MM357 అంట ఇది. సరుకు గేడింగ్ చేస్తాం. అన్ని ఒకలాంటి చేపలు దొరుకుతాయి. రకరకాల చేపలు దొరుకుతాయి, అన్ని ఒకలాంటి చేపలు కూడా దొరకవు. దేనికి అవే గేడింగ్ చేస్తాం. గేడింగ్ చేసి ఐస్ పెడతాం. ఐస్ పెట్టేసి ఇక్కడికి వచ్చి 15 days 20 days పడుతుంది. వర్కర్. మా బోట్ కాదు. 15 రోజులు వేటకెళ్ళి వచ్చావు అనుకో, నీకు ఎంత మిగులుతుంది డబ్బులు? నువ్వు అన్ని చేస్తే నీకు ఎంత మిగులుతుంది డబ్బులు? మాకు 100కి 10% షేర్ పెట్టేస్తారన్న. అంటే 100కి 1 లక్ష వచ్చింది అనుకో 10,000 ఇస్తారు మాకు. అందరికి కలిపి 10,000, ఒకటి 10,000. అందరికి కలిపి వచ్చిందంటే 10,000 ఇస్తారు. 90,000 ఆయిల్కు, ఐస్కు, రాషన్కి అవన్నీ వెళ్ళిపోయి ఎంత మిగులుతుంది? మీ ఓనర్కి ఎంత మిగులుతుంది? మా ఓనర్కి ఇప్పుడే ఒక 5 టన్నుల ఆయిల్ తీసుకెళ్తామన్నా. ఒక 5 లక్షలు పెట్టుబడి పెట్టి పంపిస్తాడు. అక్కడి నుంచి వస్తే వస్తుంది, లేకపోతే లేదు. అంటే అన్ని రోజులు వస్తుందని భ్రమ. సీల్లో చేపలు ఉంటే వస్తుంది. హైయెస్ట్ ఎంత వచ్చింది? నువ్వు వెళ్ళి ఎన్ని లక్షలు తెచ్చావు? వెళ్ళి హైయెస్ట్ ఇవాళ కాదు నేను మాట్లాడుతాను. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నీది? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల్లో నువ్వు ఎప్పుడు ఎక్కువ ముట్టింది చేతికి చేపలు?
చేపలుగా డబ్బులు ఎప్పుడు ఎక్కువ ముట్టింది? దసరా ఉంది కదా విజయదశమి అప్పుడు ఒక 20,000 అలాగా 20,000 25,000 దొరుకుతాయి. అంటే 15 రోజులు వెళ్ళి వస్తే 20,000 అలాగంటే ఒక నెల అవుతుంది అన్నట అంతే. నెల అవుతుంది, నెలకు వచ్చి 20,000 అలా దొరుకుతాయి పడతాయా సరిపోతాయి మీకు అలాగే. అలాగా మరి ఇంటి అద్దె అలా తగ్గుతూ ఉంటాయి అద్దెలకి. గవర్నమెంట్ చేయట్లేదు మీకు? గవర్నమెంట్ అంటే ఇదిగో బోట్లు ఏప్రిల్లో బోట్లు కడతారా, అలాంటప్పుడు అనసయంలోనూ 20,000 వేస్తారు అంతే అందరికీ మత్స్యకారులు అందరికీ. మంచిగా 20,000 మా అకౌంట్లోనే వేస్తారు. గవర్నమెంట్ బాగానే చేస్తున్నాయి. ఇంతకుముందు ఫస్ట్ 4,000 వేసేది, తర్వాత 10,000. ఇంకొక 4 ఆపేసినట్టు ఇంకో 4 రోజులు ఉంది కదా. వెళ్ళకపోతే నా పేరు రవికుమార్. చెప్పు నీ బాధ రేటు చెప్పు. మా బాధలు ఇంకేంటి అవే నేను చెప్పండి, నువ్వే చెప్పే. పర్లేదు సిగ్గుపడక చెప్పబ్బా. బాధలు ఎవడైనా బాధకరంగా చెప్పండి, నవ్వుతూ చెప్తుంటే చెప్పమని చెప్పరా. పర్లేదులే, మనోడే బాగా చెప్పు. రవి అని పేరు, బాగా చెప్పామన్నా. థ్యాంక్ యూ. సో అటుపక్క అంతా మనకి బీచ్ నుంచి వచ్చిన ఫిష్ ఉంటే ఇక్కడంతా డ్రై ఫిష్ ఉంటుంది. ఎంతన్నా ప్రైస్ ఇది? ఇది ఏం చేప ఇది? కోనామా? ఉప్పు రాసి ఉంది దీనికి. ఇది ఉప్పులో వేసి ఎండబెడతారంట. కోనేం చేప అంటే ఇది. సో ఇది బతికున్నప్పుడు దీని ప్రైస్ వచ్చి 250, 300 అలా ఉంటుందేమో మనం హోల్సేల్లో తీసుకుంటే. ఈ డ్రై ఫిష్కి వచ్చినప్పుడు మాత్రం 400 రూపాయలు అంట, కిలో 400 రూపాయలు అంటారు. స్టోరేజ్ కూడా ఏంటంటే ఎండబెట్టి ఉప్పు రాసి ఎండబెట్టిస్తారు. 5 నెలలు 6 నెలలు ఉంటాయంట. సో మన రామ్నగర్ ఫిష్ మార్కెట్ వీడియో అయితే జెట్ స్పీడ్లో వెళ్ళింది. ఇది అట్లీస్ట్ అయితే కనీసం రాకెట్ స్పీడ్లో వెళ్ళాలి. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ వైజాగ్ హార్బర్. థ్యాంక్ యూ.